మూవీ రివ్యూ ఆఫ్ ద మాస్ జాతర తెలుగు మూవీ యాక్టెడ్ బై మాస్ మహారాజా రవితేజ. ఇక మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించింది, ఇట్స్ ఏ రెగ్యులర్ అండ్ రొటీన్ స్టోరీ. మాస్ మహారాజా అయితే మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. నాకెందుకు అలా అనిపించిందో ఇండెప్త్ రివ్యూలో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, లక్ష్మణ్ రైల్వే ఇన్స్పెక్టర్ వరంగల్లో డ్యూటీ చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయనకు అమ్మ నాన్న ఉండరు, తాతతో కలిసి ఉంటాడు. తాత చాలా రొమాంటిక్. లక్ష్మణ్ కి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి కాదు. తాతనే అన్ని సంబంధాలు చెడగొడుతూ ఉంటాడు. ఎందుకంటే లక్ష్మణ్ పెళ్లి చేసుకుంటే తనని దూరం పెడతాడని, ఓల్డేజ్ హోమ్ లో ఉంచుతాడేమని భయం. అయితే లక్ష్మణ్ కి అల్లూరు జిల్లాలోని అడివారంకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా గంజాయి స్మగ్లర్ శివుడు కంట్రోల్లో ఉంటుంది. ఆయన పేరు చెప్తేనే పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ మొత్తం ఆయన కొనసాగుల్లోనే ఉంటారు. తనకు ఎదురు తిరిగిన పోలీసులను లేపేస్తుంటాడు శివుడు. అందుకే ఎవరు ఆయనతో పెట్టుకోరు. ఇద్దరు ఎస్ఐలు ఎదురు తిరగడంతో వారిని దారుణంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ శివుడిని ఫేస్ చేయాలనుకుంటాడు. గంజాయిని రైల్వేల్లో సరఫరా చేస్తున్నారని తెలిసి దాన్ని పట్టుకుంటాడు. దీంతో విషయం శివుడికి తెలుస్తుంది. మరి శివుడు ఏం చేశాడు, శివుడిని లక్ష్మణ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఇందులో తులసి ఏం చేస్తుంది, ఆమె క్యారెక్టర్ లోని ట్విస్ట్ ఏంటి, రైల్వే పోలీస్ అయిన లక్ష్మణ్ ఇతర విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, తన వెనక ఎవరున్నారు, చివరికి శివుడిని లక్ష్మణ్ ఎలా ఫేస్ చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ. ప్రజెంట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కి అంత హైప్ అయితే లేదు. అలాంటి మూవీస్ ను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. చాలా కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మూవీస్, థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్, మంచి కామెడీ మూవీసే సక్సెస్ అవుతున్నాయి. మైథాలజీ, ఫ్యాంటసీ మూవీస్ ఇంకా బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో వాటిని కాదని పూర్తి కమర్షియల్ వేలో వచ్చిన మూవీ మా జాతర. వింటేజ్ రవితేజను తీసుకొస్తున్నామని భాను భోగవరపు ఈ మూవీని అయితే తీశారు. రవితేజ మాస్ కామెడీ స్టైల్ ని, ఆయన వింటేజ్ డాన్సులే కాదు పాటలను కూడా ఈ మూవీలో పెట్టారు. స్టోరీ ప్రకారంగా చూస్తే కన్నా చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ కమర్షియల్ మూవీ ఇది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కొంతవరకు అయితే కష్టపడ్డాడు. కామెడీ అండ్ ఫైట్లు, అదిరిపోయే సాంగ్స్, ఇలా అన్నింటినీ ఒకే వేళ తీసుకెళ్లాలని ట్రై అయితే చేశాడు. దీంతో కామెడీ కొంతవరకు బాగానే ఇంప్రెసివ్ గా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మొత్తం అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ మూవీ ఇది. రవితేజ చాలా వరకు తన మార్క్ కామెడీని చూపించే ప్రయత్నం అయితే చేశారు. వింటేజ్ కామెడీతో ఇంప్రెస్ కూడా చేశాడు. అందులోనూ ఈడియట్ ని ఎక్కువగా ఫాలో అయినట్టు తెలుస్తుంది. స్టైల్, మేనరిజము, యాక్షన్, పాటలు, డైలాగులు, చివరికి డాన్సులు కూడా అదే స్టైల్లోనే ఫాలో అయ్యారు. కాకపోతే చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి అలాంటి సీన్లు రావడంతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వాటిని కొంతవరకు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో పాటు యాక్షన్ తో ఉంటుంది. రవితేజ అండ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సీన్లు కొద్దిగా వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అది కూడా చాలా బాగుంది. శ్రీలీలత లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. కానీ ఆమె క్యారెక్టర్ లోని ట్విస్ట్ వావ్ అనిపిస్తుంది. మెయిన్ విలన్ ఎంట్రీ ఇవ్వడం, ఆయనతోనే గొడవకు దిగడం, వార్నింగ్లు ఇచ్చుకోవడం, ఇలాంటివి కొంతవరకు పర్లేదు. సెకండ్ హాఫ్ లో హైపర్ ఆది అండ్ అజయ్ ఘోషలతో రవితేజకి మధ్య వచ్చే సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. జాతర సీన్ అయితే ఆ మూవీకి హైలైట్. సీన్ బై సీన్ ఒక లైన్అప్ విధంగా చేసుకుంటూ వెళ్లారే కానీ కంటిన్యూటీ అనేది లేదు. వాటిలో ఫీల్ లేదు. అందుకే ఎమోషన్స్ కనెక్ట్ కావు. వింటేజ్ రవితేజను చూపించిన స్టోరీ మాత్రం పాతదే. ఆ కిక్ అనేది మిస్ అయింది. ఇక బీన్ సిసర్లు మ్యూజిక్ కూడా పర్వాలేదు, జస్ట్ ఓకే. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, మరి కొన్ని సీన్లో రొటీన్ గా ఉంది. ఈ మూవీ రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. కానీ కామన్ ఆడియన్స్ కి ఏ మాత్రం మూవీ ఎక్కదు. కొన్ని సీన్లలో మాత్రమే రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. మిగతా వారికి మూవీ ఏ మాత్రం కూడా నచ్చదు. మాస్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి.